మీ వారేరమ్మా? నా భర్త ముంబై వెళ్ళారు. ఎప్పుడు లేని నా కొడుకు తాగొచ్చి అంతా నాశనం చేశాడు. నాకు తెలిసి అది కూడా విజయదుర్గే చేయించుంటుంది. ఈ చలపతితో పెట్టుకుంటే ఏం జరుగుద్దో తొందరలోనే చెప్తా. నీలో నాలో మౌన సంగీతమే ప్రేమ. కింద వాటర్ ఉన్నాయి, అందుకే జారినట్టుంది. ఏం కాలేదుగా? సారీ, పడిపోతుంటే పట్టుకోవాల్సి వచ్చింది. దేవుణ్ణి ఏం కోరుకున్నావేంటి? నేనా? నువ్వే. నేనెప్పుడు దేవుణ్ణి ఏదీ కోరుకోను. ఎందుకు? నాకేం కావాలో, ఏదైతే మంచిదో అది నాకంటే ఆయనకి బాగా తెలుసు. నేనేది కావాలని అడిగినా ఆయన ఏది ఇవ్వాలో అదే ఇస్తాడు. అందుకే నేనేం అడగను. మనసులో సంతోషం వేసినా బాధేసినా ఆయన చూడ్డానికి వస్తాను, చూస్తాను, దండం పెట్టుకుంటాను, వెళ్ళిపోతాను, అంతే. నీ కాన్సెప్ట్ ఏదో బాగుందే. నిజమే, మన గురించి ఆయనకి అన్ని తెలిసినప్పుడు నాకిది కావాలి అని అడగటం తప్పే. ఇక నుంచి నేను నీ రూట్లోకే వస్తాను. అవునా? అంటే నా దారిలో నేను నడుస్తావా? అవును, నువ్వు కరెక్ట్ అయినప్పుడు నీ రూట్లో నడిస్తే తప్పే ఉంది. అలాగే నడుస్తాను. వెళ్దామా?
నిజం చెప్పు, కమల్ నాకు ఓన్లీ ఫ్రెండేనా? మరి ఓయ్, ఫ్రెండ్ కాదన్నావు, మరి చెప్పు. కమల్ గురించి అడిగితే నువ్వు సిగ్గుపడిపోతావేంటి? ఆ? La 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 la. La 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 la. మనసేమో చెప్పిన మాటే వినదు, అది ఏమో ఇవాళ పెదవుల్లో దాచిన దశలే అనదు, అనరాని నిజాల ఏ మాయ చేశాయో, ఏ మత్తు జల్లాయో ఆ కళ్ళే ఆశలతో వయస్సులో. ఓ నిమిషం నిట్టూర్పు, ఓ నిమిషం మైమరపు, అదేమిటో ఈ కథేమిటో. మధురం నయనం మధురం వచనం మధురం వదనం మధురం చరణం మధురం 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 శ్రీ మధురాధిపతి రఘిరం మధురం పరువం ప్రణయం పయనం పరుగులే నీ కోసం. అడిగెను నీ స్నేహం, నీ రూపమే ఆలాపనై, నీ చూపుకే నీ దాననై, మౌనాలలో దాచానులే రాగాలిలా మోగాలిలా. పాపం కమల్, ఎంత అవమానించానో, ఎంత ఏడిపించానో. కానీ తనకి నేనంటే చాలా ఇష్టం. కేవలం ఇష్టమేనా? కాదు. మరి
స్నేహ, అమ్మా స్నేహ, డాడీ ఏంటమ్మా ఇంకా నిద్రపోకుండా ఏం ఆలోచిస్తున్నావు? పడుకుందాం అనుకుంటే ఏదో అలా నా మీద నుంచి పాక్కుంటూ వెళ్ళిపోయింది డాడీ. ఏంటది? ఏమో తెలీదు. అదిగో అటెళ్ళింది. ఎక్కడా? ఎక్కడమ్మా? అటు కాదు, ఇటు. ఎక్కడమ్మా? అటు కాదు డాడీ, ఇదిగో ఇటు 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 చూడండి. ఇటు ఇటుందో చూడండి. ఏంటమ్మా ఎలాగే? ఊరికిని డాడీ, ఊరికే. ఎన్ని రోజులైందమ్మా ఎలరు చూసి? డాడీ, నేను అల్లరి చేస్తే మీకు ఇష్టమా? పిల్లలు అల్లరెప్పుడు పెద్దవాళ్ళకి ఇష్టమేనమ్మా. నేనేం చేసినా మీకు అస్సలు కోపం రాదు కదా? రాదు. కమల్కి కూడా మీలాగే నేనేం చేసినా కోపం రాదు డాడీ. అవునమ్మా, చాలా సహనం ఓర్పు ఉన్న కుర్రాడు. ఈ కాలంలో అలాంటి మంచి మనిషిని నేనెక్కడా చూడలేదు. డాడీ, నేనంత అవమానించినా, అంత ఏడిపించినా, ఎన్ని తప్పులు చేసినా నన్ను క్షమించేస్తాడు. ఎందుకని? నీ మీద అభిమానం. మనకిష్టమైన వాళ్ళు ఏం చేసినా మనం పట్టించుకుంటామా? తను కూడా అంతే. నీ మీద అభిమానం, ఇష్టం. డాడీ, అమ్మ పోయాక నన్ను మీరు అమ్మ కన్నా బాగా చూసుకున్నారు. మీలాగే కమల్ కూడా నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు కదా? అవునమ్మా, అతను వచ్చాక నీలో చాలా మార్పు కనిపిస్తుంది. అతను మనకు దొరకటం నిజంగా మన అదృష్టం. సర్లేమ్మా, నువ్వు తొందరగా నిద్రపో. రాత్రులు ఎక్కువసేపు మేలుకోవద్దని డాక్టర్ అంకుల్ చెప్పారు, గుర్తుందా? పడుకో, పడుకో. గుడ్ నైట్ డాడీ. గుడ్ నైట్ అమ్మా. ఏంటమ్మా మీరనేది? అవునండి, ఈ అమ్మాయే మీ కూతురు విజయదుర్గ. అమ్మాయి విజయదుర్గ అయితే మరి ఇదెవరు? ఆ అమ్మాయి
అమ్మాయి ఎవరో, ఎందుకొచ్చిందో, ఎందుకు మీ అమ్మాయి అని అబద్ధం చెప్పిందో నాకు తెలియదు. కానీ ఆ అమ్మాయి చెప్పేది అబద్ధం. ఈ అమ్మాయే మీ కూతురు. ఏంటమ్మా ఇది? నువ్వు మా కూతురువి కాదా? తను చెప్పేది నిజమేనా? అయితే నువ్వు ఇంతకాలం మమ్మల్ని మోసం చేశావా? నేను మిమ్మల్ని మోసం చేయడం ఏంటమ్మా? మోసం చేస్తుంది నేను కాదు, ఇదిగో వీళ్ళు. ఏయ్, ఎవరు మీరు? ఎందుకు ఇక్కడికి వచ్చి ఈ నాటకం ఆడుతున్నారు? అదే మాట నేను అడుగుతున్నాను. అసలెవరు నువ్వు? ఎందుకు నా స్థానంలో ఉండి నువ్వు నాటకం ఆడుతున్నావు? ఎందుకు మా అమ్మ నాన్నల్ని మోసం చేస్తున్నావు? నాన్న, మీకు గుర్తుందా? నేను 3వ తరగతి చదువుతుండగా నా పుట్టినరోజున మన ఊరి గుడికి తీసుకువెళ్లారు. అక్కడ నేను తప్పిపోయాను. ఆ తర్వాత ఇన్నేళ్ళు ఇదిగో ఈవిడ దగ్గరే పెరిగాను. మీ అమ్మా నాన్నలెవరో కనుక్కొని మీ వాళ్ళ దగ్గరికి పంపిస్తానని చెప్పి నన్ను తీసుకొచ్చింది నాన్న ఈవిడ. ఏంటి నాన్న, మీరు నన్ను నమ్మట్లేదా? ఇదిగోండి నాన్న, ఆ రోజు మీరు నా కోసం కొన్న గొలుసు చూడండి. అమ్మా, నీకు గుర్తుందా? ఇది నువ్వు చేయించిందే కదా? అవును, దీని వెనక కేవిడి అనే ముద్ర కూడా ఉండాలే. ఉంది కదా? అంటే అదుంటే తను విజయ్ అయిపోతుందా నానమ్మా? అయితే మరి ఇదేంటి? అవును, రెండు ఒక్కలాగే ఉన్నాయి. రెండిట్లోనూ కేవిడి అనే ఉంది. ఇదిగోనండి మీ పాపతో మీరు తీయించుకున్న ఫోటో. ఆ రోజు పాపతో పాటు మాకు దొరికింది. అవునా? మరి ఇన్నాళ్ళు ఎందుకు తీసుకురాలేదు? ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చారు? మా కూతురుగా పెంచుకుందామని తీసుకువెళ్ళాము. నా భర్త చనిపోయాక తను అనాథ అయిపోకూడదని తీసుకొచ్చాను. ఏంటండి ఇది? ఏది నిజం, ఏది అబద్ధం? ఎవరు మన విజయ? ఇంతకాలం పాప దొరకలేదని బాధపడ్డాం, తర్వాత దొరికిందని సంతోషించేలోగా ఏంటండి ఇది? అమ్మా, నువ్వింతకాలం నీ నకిలీ మనిషి మీద ప్రేమను పెంచుకుంటే ఆ ప్రేమ అలాగే ఉండనివ్వమ్మా. నేనే వెళ్ళిపోతానమ్మా. మిమ్మల్ని చూశాను కదా, నాకు ఆ సంతృప్తి చాలు. అంతేకాని నువ్వేడవద్దమ్మా, నేను చూడలేను. పదమ్మా. ఆగండి. ఇంత దూరం వచ్చాక నిజం తేలకుండా ఎలా వెళ్తారు? ఉండండి.
అమ్మా ఏం చేద్దామమ్మా? ఇందులో ఎవరు మన విజయ, ఎవరు కాదు? దానికి ఇంత డిస్కషన్ దేనికి నాన్నా? పోలీస్ కేసు పెట్టండి, లేకపోతే డిఎన్ఏ టెస్ట్ చేయించండి. ఎవరేంటో తేలిపోతుంది కదా.